మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి విజయంలో కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్ నుంచి చాలా ముఖ్యమైనటువంటి 15 బిట్లతో ర్యాపిడ్గా జరుగుతుందండి. మరి వీడియోలో ఉన్న బిట్లకి పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఇటీవల ఏ దేశం గ్లోబల్ టారిఫ్ అండ్ ట్రేడ్ హెల్ప్ డెస్క్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం అండి. మరి భారత ప్రభుత్వం ఇటీవల గ్లోబల్ టారిఫ్ అండ్ ట్రేడ్ హెల్ప్ డెస్క్ను ప్రారంభించిందండి. ఇది ఎందు గురించి అంటే మారుతున్న సుంకాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం యొక్క సంక్లిష్టతను నావిగేట్ చేయడంలో ఈ యొక్క హెల్ప్ డెస్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. రెండవది, ఇటీవల డిఆర్డిఓ విజయవంతంగా ప్రయత్నించినటువంటి గౌరవ్ అంటే ఏమిటి? అసలు ఈ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ఈ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది 1958లో ఏర్పడిందండి. ఇది 1958లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. మరి ఈ గౌరవ్ అనేది ఇక్కడ క్షిపణ, ట్యాంక, లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబా, యుద్ధ విమానమా? చూసేద్దామండి. గౌరవ్ అంటే ఆన్సర్ ఆప్షన్ సి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అండి. ఇది 2025 ఏప్రిల్ 8, 10 ఈ తేదీలలో SU-30 MKI అనే ఒక ఫైటర్ జెట్ నుండి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి 1000 కిలోలు గౌరవ్ అంటే 1000 కిలోలు తరగతి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అండి. ఇక్కడ ఇదే LRGB అంటే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అండి. ఈ గౌరవ్ను విడుదల పరీక్షలను అయితే డిఆర్డిఓ విజయవంతంగా నిర్వహించిందండి. ఓకేనండి, డిఆర్డిఓ దాని విషయాలు. నెక్స్ట్ మూడవదండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్. దీని మీద సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఆన్సర్ ఆప్షన్ సి మారిషస్ అండి. మరి ISA యొక్క కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ పై సంతకం చేసినటువంటి మొదటి ఆఫ్రికన్ దేశంగా మారిషస్. మరి మారిషస్ యొక్క రాజధాని ఏది తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఈ CPF అంటే కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్, దీనిలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తన సభ్య దేశాలతో దీర్ఘకాలిక మరియు మధ్యస్థకాలిక సహకారాన్ని సులభతరం చేయడానికి అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ వ్యూహాత్మకమైనటువంటి చొరవే ఇదండి. నెక్స్ట్ నాలుగవది, ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం AI రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్ను ప్రారంభించింది? AI రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది. దాని పేరే AI రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్. మరి దీనిని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ అండి. మరి ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం AI రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్ అయితే ప్రారంభించిందండి. వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థ భాగస్వాముల నుండి అధిక నాణ్యత డేటాబేస్లను ఒకే చోట చేర్చి ఏకీకృత డేటా మార్పిడిగా పనిచేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చొరవతో ప్రారంభించడం అయితే జరిగిందండి. AI రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. STREE సమ్మిట్ 2025లో ఎక్కడ జరుగుతుంది? ఈ స్ట్రీ అనే సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్లో జరుగుతుందండి. మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత మహిళల రక్షణ, భద్రత, సాధికారతను పెంపొందించడానికి ఈ యొక్క స్ట్రీ అనే సమ్మిట్ను 2వ ఎడిషన్ జరుగుతుందండి. 2025లో 2వ సమ్మిట్ జరుగుతుంది. హైదరాబాద్ నగర భద్రతా మండలి దీనికి సన్నాహాలు అయితే చేస్తుందండి. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. జలియన్ వాలాబాగ్ ఓచుకత ఏ వార్షికోత్సవాన్ని 2025 ఏప్రిల్ 13 జరుపుకుంటారు? ఇది కరెంట్ అఫైర్స్కి, స్టాక్కి, హిస్టరీ బిట్స్కి కూడా లింకప్ అవుతుందండి. మరి చూసేద్దాము. జలియన్ వాలాబాగ్ ఓచుకత ఏ వార్షికోత్సవం అంటే ఆన్సర్ ఆప్షన్ సి 106వ వార్షికోత్సవం అండి. మరి ఏప్రిల్ 13, 2025న జలియన్ వాలాబాగ్ ఓచుకత 106వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. మరి 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో శాంతియుతంగా ఉన్నటువంటి జన సమూహంపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరపడంతో వందలాది మంది చనిపోయారు కదా. ఆ పురస్కారమే ఇప్పటికీ 106వ వార్షికోత్సవం అయితే జరుపుకుంటున్నారండి. 7వది, మరి మధ్యప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఏర్పాటు చేసింది? ఎక్కడండి? ఈ BR అంబేద్కర్ అభయారణ్యం అనేది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడ?
అంటే ఇటీవలగా రీసెంట్గా లాంచ్ అయినవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి వివరణ చూద్దాము. బిఆర్ అంబేద్కర్ మరి అభిరాన్ సాగర్ జిల్లాలో అంటే నార్త్ సాగర్ ఫారెస్ట్ డివిజన్ తహసీల్ బండా మరియు ఈ యొక్క ఫారెస్ట్ లో 258.64 చదరపు కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో విస్తరించిందండి. ఈ బిఆర్ అంబేద్కర్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడ అంటే సాగర్ వద్ద ఏర్పాటు చేయనుందండి. ఓకేనండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఎవరు ఆవిష్కరించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఇది కూడా మిస్ అవ్వద్దండి. దాని మీద చూసేద్దాము. మరి రిమెంబరింగ్ ద గ్రేట్ ఎకనమిస్ట్ డాక్టర్ మన్మోహన్ సింగ్, రిమెంబరింగ్ ద గ్రేట్ ఎకనమిస్ట్ డాక్టర్ మన్మోహన్ సింగ్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నోబెల్ హ్యూమన్ బీయింగ్, విజనరీ స్టేట్స్మ్యాన్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి మాంటేంగ్ సింగ్ అహూల్వాలియా. నెక్స్ట్ చూద్దామండి. 9వది ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి నీలగిరి తహర్ ఏ రాష్ట్ర జంతువు? మరి ఇటీవల వార్తల్లోకి వచ్చినవి ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నీలగిరి తహర్. ఆన్సర్ ఆప్షన్ సి మరి తమిళనాడు రాష్ట్ర జంతువు నీలగిరి తహర్ అండి. నెక్స్ట్ 10వ చూద్దామండి. ఇటీవల అధునాతన రోబోటిక్ సర్జరీ యంత్రం మెడి జార్విస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఇక్కడ అధునాతన రోబోటిక్ సర్జరీ యంత్రం దాని పేరు మెడి జార్విస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అధునాతన రోబోటిక్ సర్జరీ యంత్రం మెడి జార్విస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే ఆన్సర్ ఆప్షన్ సి అస్సాంలో అండి. దాని యొక్క పూర్తి వివరాలు చూసేద్దామండి. గౌహతిలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో భారతదేశంలో తయారు చేసినటువంటి అధునాతన రోబోటిక్ సర్జరీ యంత్రం దాని పేరు మెడి జార్విస్ ను అస్సాం ముఖ్యమంత్రి ఎవరంటే ఇక్కడ అస్సాం ముఖ్యమంత్రి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. హిమంత బిశ్వ శర్మ ప్రారంభించడం అయితే జరిగిందండి. ఈ మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ వైద్యులకు సంక్లిష్టమైనటువంటి క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో సహాయపడుతుందండి. ఈ చికిత్సను మరింత ప్రభావవంతంగా మరియు సరళంగా చేస్తుంది ఏంటి? మెడి జార్విస్ అండి. మరి దీన్ని అస్సాం రాష్ట్రం దీన్ని లాంచ్ చేసిందండి. నెక్స్ట్ 11వది ఇటీవల యూజీసీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి వినీత్ జోషి. మరి అనుభవజ్ఞుడైనటువంటి సివిల్ సర్వెంట్ మరియు ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్పర్సన్ గా అదనపు బాధ్యతలు అయితే అప్పగించారండి. మరి ప్రొఫెసర్ తనకన్నా ముందు ఎవరున్నారు? వినీత్ జోషి కన్నా ముందు ఎవరున్నారంటే మామిడాల జగదీష్ కుమార్ ఉన్నారండి. ఆయన పదవి విరమణ అనంతరం ఈ మంత్రిత్వ శాఖ ఈ యొక్క వినీత్ జోషిని చైర్పర్సన్ గా ఎంపిక చేయడం జరిగిందండి. మరి ఈ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది 1953లో ఏర్పడిందండి. 1953లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మరి దాని యొక్క చైర్పర్సన్ వినీత్ జోషి అండి. 12వది వ్యవసాయ రంగంలో సహకారంపై భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇటీవల అవగాహన ఒప్పందం కుదురుకుంది? దేనిలో అండి? వ్యవసాయ రంగం మీద అండి. ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్తో అండి. వ్యవసాయ రంగంలో భారతదేశం నేపాల్తో సహకార ఒప్పందం అయితే జరిగిందండి. వ్యవసాయ రంగంలో సహకారం మీద MOU కుదిరిందండి. మరి ఈ వ్యవసాయ రంగంలో సహకారాన్ని పెంపొందించడము, పంట ఉత్పాదకత, పంట కోత తర్వాత నిర్వహణ, వ్యవసాయ పరిశోధన మరియు మార్కెట్ యాక్సెస్ వంటి రంగాలపై దృష్టి సారించడమే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం అండి. ఓకేనండి. 13వదండి. మరి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఒడిశా అండి. ఒడిశా ఆయుష్మాన్ భారత్, గోపబంధు, జన్ ఆరోగ్య మరియు ఆయుష్మాన్ వయే వందన యోజన వీటిని ఏకీకృతం చేసి ఒడిశా ఆయుష్మాన్ భారత్ని
ఏకం చేసిందండి. ఒక్కో కుటుంబానికి 5,00,000 వార్షిక కవరేజ్ అని మరియు మహిళలకు 5,00,000 అదనపు కవరేజ్ అని అందిస్తుందండి. ఈ ఆయుష్మాన్ వయే వందన యోజన అనేది ఏపీ PMJAY పథకంలో భాగం అండి. మరి ఈ పథకాన్ని నరేంద్ర మోడీ అక్టోబర్ 2024లో ప్రారంభించడం అయితే జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించిందంటే ఒడిశా అండి. మరి 14వది ఫిబ్రవరి 2025లో భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేట్ ఎంత? ఇలాంటి వృద్ధి రేట్లు ఖచ్చితంగా అడుగుతాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి 2.9% అండి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 2.9% అండి. నెక్స్ట్ 15వది ఇటీవల ఓజోన్ కాలుష్యం కారణంగా భారతదేశంలోని ప్రధాన ఆహార పంటల దిగుబడి తగ్గుతుందనే భయాన్ని ఏ IIT వ్యక్తం చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి IIT ఖరగ్పూర్ అండి. IIT ఖరగ్పూర్. ఇటీవల IIT ఖరగ్పూర్ ఓజోన్ కాలుష్యం కారణంగా భారతదేశంలోని ప్రధాన ఆహార పంటలైనటువంటి గోధుమ, వరి, మొక్కజొన్న ఇవి ఉత్పత్తి తగ్గుతాయని అంచనా వేసింది. మరి ఓజోన్ కాలుష్యం భారతదేశంలో గోధుమ పంట ఉత్పత్తిలో 20% వరకు తగ్గుదలకు కారణమవుతుందని పరిశోధకులు అయితే అంటున్నారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.